మన ఛానల్లో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాం. పోడ్కాస్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ప్రారంభించిన కొద్ది కాలంలోనే 4 లక్షల సబ్స్క్రైబ్ తీసుకున్న తెలుగు ఎక్స్ప్రెస్ ఛానల్కి నన్ను పిలిచినందుకు. మనీ పర్స్ పుస్తకం గురించి చాలా మంది తెలుసు, కానీ మనీ పర్స్ పుస్తకం రాసినటువంటి మీ గురించి చాలా మంది తెలియదు. మా నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారండి 72 నుంచి 77 వరకు. అయితే మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కనీసం ఆస్తి ఉంటే ఆస్తిపరుడిగా ధనవంతుడు కాదు. ధనం ఉన్నవాడు మాత్రమే ధనవంతుడు. మీరు మీ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్లు సంపాదించి ఉంటారు. ఇలానే ఇప్పట్లో ట్రెండ్ అదే కదా. అదే కదా. అయితే నాకేం 25 కోట్లు పెట్టాలి, 100 కోట్లు సంపాదించాలి. అయితే అంటే మీ లైఫ్లో బాగా హై మూమెంట్ ఏంటి, లో మూమెంట్ ఏంటి? అంటే మా నాన్న ఎమ్మెల్యేగా దిగిపోయిన సంవత్సరంలో 10 రూపాయల కోసం మా ఇంటి ఎదురుగా ఉన్న 3 ఇళ్ళు తిరిగాను. ఎవరు ఇవ్వాల అంటే 10 రూపాయలు. సంవత్సరానికి తెలివితేటలు కావాలి, శ్రమ కావాలి, చదువు కావాలి, కానీ సంపదగా మారాలంటే డబ్బు లెక్కలు కావాలి. బుక్ కూడా రిలీజ్ అయిన 1 మంత్లోనే 2వ ముద్రణకు వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మామూలు విషయం కాదు. 1 మంత్లోనే 2వ ముద్ర రావడం అనేది చాలా. ఈనాడులో నా ఫస్ట్ ఆర్టికల్ ఇంటి రుణం ఇల్లు తీరుస్తుందని ఒక ఆర్టికల్ రాశాను. ఒక 4 ఏళ్ల తర్వాత సిమిరన్ కాలేజ్లో ఆఫీసర్గా పనిచేశాను. ఒక ఆయన నన్ను కలిసి, సార్ మీ ఆర్టికల్ చదివి నేను ఇల్లు కట్టుకున్నాను సార్ అన్నాడు. ఇది ఒక జీవద్గీత అని ఇండియా టుడేలో రివ్యూ రాశారు. బాబు గారు, రమణ గారు ఆశీర్వాదం దొరకడం నిజంగా నేను. స్టాక్ మార్కెట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్వెస్ట్ చేయొచ్చా, ట్రేడింగ్ చేయొచ్చా? గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఇప్పుడు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. దానికి సమానంగా ఓకే. అంటే ఇప్పుడు మ్యాండేటరీ అడుగుతున్నారు, అదే బ్యాంక్లో తీసుకోవాలి, మనకు వేరే ఆప్షన్ ఇవ్వడు ఉన్నా కూడా. అంటే ఇప్పుడు ఇది ఒక రకంగా ఇది చేయడమే కదా, అంటే మమ్మల్ని దాన్ని అంటగట్టడమే కదా. బ్యాంక్ వాళ్ళు బలవంతం చేయడం అనేది అభిలషణీయం కాదు. దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు గమనించారా, ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరైనా కూడా ఫోటో దిగేటప్పుడు వెనకాల బుక్ షెల్ఫ్ ఉన్న ఫోటో దిగుతుంది. ఎన్ని కోట్లు సంపాదించిన విలువైన ఆస్తి అదే కదా. మీరు యూట్యూబ్ అంటే మీకు జాబ్ చేశారు, కన్సల్టెంట్గా ఉన్నారు, యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు మీ ఇన్కమ్ లెవెల్ ఏంటి చెప్పండి. అంటే నేను జాబ్ చేసిన తర్వాత